హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు అయితే రిషబ్కి మేము బెల్లంతో తులాభారం చేపిద్దామని చెప్పేసి వైకుంఠపురం వెళ్ళాము. 10కి అట్లా స్టార్ట్ అయ్యాము. 12 వరకు రిటర్న్ అయిపోవచ్చు కదా అని చెప్పేసి. కానీ మేము అనుకుంది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి. మా ఇద్దరి ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇంకా ఫాస్ట్గానే అయిపోతుంది అనుకొని వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి మెయిన్ గోపురం ఉంటుంది కదా అక్కడ. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా, ఆ అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు స్వయంగా వెలిసారు. అండ్ ఈ డెకరేషన్ అంతా కూడా నిన్నటి వరకు మాఘమాసం బ్రహ్మోత్సవాలు జరిగాయంట, అందుకే ఇదంతా డెకరేషన్ చేశారు. అండ్ మేము వెళ్ళగానే ఫస్ట్ అర్చన టికెట్ తీసుకొని అర్చన చేపించుకున్నాము. ఫస్టే చెప్పారు 1 అవుతుంది తులాభారంకి, ఫుల్ రష్ ఉంది, హోమం ఉందని చెప్పేసి. అండ్ మాకు తెలియని విషయం ఏంటంటే తులాభారంకి కూడా టికెట్ అంట. తిరుపతిలో టికెట్ అట్లా ఏం లేకుండే, ఇక్కడ రిషబ్ అర్చన అవుతుంటే స్వామివారిని చూసి అలా చేస్తున్నాడు. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి 1016 రూపీస్. మాకు ఇంకా హోమం అదంతా అయిపోయే వరకే 2 అయింది. అందరు వెళ్ళిపోయారు, టెంపుల్ క్లోజ్ చేసే టైం. మా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినందుకు పంతులు గారు వేరే ఫోన్లో తీసుకొని ఫొటోస్ ఇస్తారు.